ఎమ్మెల్సీలకు నేటి నుంచి 3 రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. పోటీలకు పవన్, లోకేష్ రావాలని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కోరారు. ప్రతి ఏడాది క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు మహిళా ప్రతినిధులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారన్నారు. క్రీడా పోటీలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. లలో ఉంటూ వారి వారి కాన్స్టిట్యున్సీలలో ప్రజల సమస్యలను తీర్చేటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఒక యాక్టివిటీస్ని స్టార్ట్ చేస్తున్నారు. అసెంబ్లీలో ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ క్రీడల పోటీలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, అసెంబ్లీలో జరుగుతున్నటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులంతా కూడా ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగేటువంటి 3 రోజుల ఆటల పోటీల్లో పాల్గొబోతున్నారు. ప్రస్తుతం మనతోటి యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, లాస్ట్ ఇయర్ మీరు ఒక సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్, లాస్ట్ డే ముందు గేమ్స్ అన్నిటితో ఒక ఎత్తు అయితే లాస్ట్ డే ఒక సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్. ఈసారి ఏంటి మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? పార్టిసిపేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా. నేను ఎప్పుడు నార్మల్గా ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది నా దగ్గర, అందరికీ ఆనందంగా ఉండాలనేది నా కోరిక. అదేనేమో మరి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు, అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. మనం అంటే కొంచెం ఇదైంది. అప్పటి వరకు ఒక ఎమ్మెల్యేగా తెలుసు, ఈయన మీ టాలెంట్ చూపించడం వల్ల సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అసలు దాదాపుగా నాన్ స్టాప్గా నవ్విన సందర్భం ఎప్పుడు చూసి ఉండం, అలాంటివి చూశారు. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి అద్భుతమైన మరి డెవలప్మెంట్ కానీ, ఐటీలో కానీ ఇలాంటి వాటిలోని ఈ దేశానికి ఎంతో సేవ చేసిన ఆయన్ని నేను అంతసేపు నవ్వించానంటే నిజంగా ఆయన ఎప్పుడు అలా అంత నవ్వలేదని ఆయన చెప్పారు. అది నాకు అదృష్టమే. అదేమీ అటెంప్ట్ చేసి మేమేం ప్లాన్డ్ అటెంప్ట్ కాదు, జస్ట్ పార్టిసిపేషన్. ఆ పార్టిసిపేషన్ అలాంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఒక్కసారిగా వాళ్ళిద్దరు అంత నవ్వారు అంటే, అందరూ ఉన్న వాళ్ళంతా నవ్వారు, లోకేష్ గారు నవ్వారు, అందరూ నవ్వారు. కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడు నవ్వలేను. చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో కూడా కూర్చోడానికి వీళ్ళేనంతగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ నవ్వారంటే నా అదృష్టం. డెఫినెట్గా అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ నవ్వించడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఈసారి ఎట్లాంటి గేమ్స్ ప్లాన్ చేస్తున్నారు సార్? 2 days ఉండేది, ఇప్పుడు 3rd డే కూడా యాడ్ చేస్తారు. అంటే ఎక్కువ పార్టిసిపేషన్స్ వచ్చాయి, అందరూ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము మనల్ని చూసి పిల్లలందరూ కూడా, అలాగే అన్ని ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా మరి ఈ స్పోర్ట్స్ అనే దాన్ని ఇంపార్టెంట్గా తీసుకోవాలని చెప్పి మేము ఏదైతే స్టార్ట్ చేసామో ఇది చాలా పాజిటివ్. మేము అనుకున్న దానికన్నా ఎక్కువగా రీచ్ అయింది. ప్లస్ 175 కాన్స్టిట్యున్సీలో కూడా ఫుల్ క్యాలెండర్ వచ్చింది. స్పోర్ట్స్ ఒక్కసారి ఆగిపోయిన 5 సంవత్సరాలు ఆగిపోయిన స్పోర్ట్స్కి ఫుల్ క్యాలెండర్ వచ్చి ఎవరికి వాళ్ళు టోర్నమెంట్స్ క్రియేట్ చేసుకోవడం, మేము కూడా టోర్నమెంట్స్ చేయడం, ఇవన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి మాకు ఇంకా ఎక్కువగా బాధ్యత పెరిగింది డెఫినెట్గా. ఎందుకంటే ఈరోజు పిల్లలందరూ గ్యాడ్జెట్స్కి అటాచ్ అయిపోయి ఉన్నారు. ఆ గ్యాడ్జెట్స్ నుంచి వాళ్ళని పక్కకు తెరపలే, ఓన్లీ స్పోర్ట్స్ మాత్రమే అది ఆ గ్యాడ్జెట్స్ నుంచి బయటికి తీసుకొస్తుంది, టీవీస్ నుంచి కానీ ఈ మొబైల్స్ నుంచి కానీ వీటికి. సో ఎలాగ వీళ్ళని దాన్ని వదిలిపించి మేము చట్టాలు అయితే చేయగలం, కానీ మరి అక్కడి నుంచి వదలలేం కదా. ఇది మంచి ఒక అవకాశం మాకు. అందుకని ఇంకా ఎక్కువగా పార్టిసిపేషను, వయసుకి సంబంధం లేకుండా, అలాగే మహిళలు కానీ జెంట్స్ కానీ అందరం కూడా పార్టిసిపేషన్ ఎక్కువైపోయింది. 14 డిసిప్లిన్స్లో సీరియస్గా ఇక్కడ చేస్తున్నారు. ఇంకా మోర్ మాకు శాప్ నుంచి కూడా మోర్ యాక్యురేట్గా ప్రొఫెషనల్గా డిజైన్ చేశారు. కాబట్టి మనకి 2 రోజులు సరిపోక 3 రోజులు పెట్టి క్రీడా పోటీలకి సంబంధించి ఎంతో ఉత్సాహంగా అందరూ ఎదురు చూస్తున్నారు. దాంట్లో భాగంగా అన్ని గేమ్స్లో కూడా మహిళా ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహించడము, అలాగే తన వల్ల గత ఏడాది జరిగినటువంటి కాంపిటీషన్స్లో ఒక స్కిట్ చూసి అటు సీఎం కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం కావచ్చు, చాలా ఇంట్రెస్టెడ్గా ఒక నవ్వుతూ అంటే నా వల్ల వారు అంత ఆనందాన్ని పొందడం అనేది నాకు ఒక మంచి పరిణామంగా భావిస్తున్నానని చెప్తున్నారు. అలాగే క్రీడా పోటీలలో వైసీపీ సభ్యులు కూడా పాల్గొంటే బాగుంటుందని చెప్పి విజయ్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి, ఐ న్యూస్, విజయ్.